నమస్తే వ్యూస్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల దగ్గర నుంచి తీసుకుంటే, ఇంట్లో ఉండి, ఇంట్లో పని చేసుకునే వారి దగ్గర కూడా వాళ్ళ అందరిని కన్సిడర్ చేస్తే కామన్‌గా కనిపించే ఒక పెయిన్ ఏంటి అంటే, నడుము నొప్పి, వీపు నొప్పి అంటారు. వాటికి చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారిని అడిగి ఆ పరిష్కారం అంటే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంట్లో మహిళలకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ఎక్కువ చూస్తాం మనం ఇది. వారు ఎప్పుడు పెయిన్ అంటూనే ఉంటారు, కానీ అట్లా పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం చక్కటి పరిష్కారం. ఈ నడుము నొప్పి అనేది బైక్ మీద గుంతల రోడ్లో ప్రయాణం చేస్తే నడుము నొప్పి లేనాడు కూడా వచ్చేస్తుంది. నిన్న మొన్నటి వరకు జూన్ 2024 వరకు 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్లో గుంతల రోడ్ల మీద తిరగటం వల్ల చాలామందికి నడుము నొప్పులు వచ్చినాయి. అలాగే మెడ ముందు బాగా నుండే థైరాయిడ్ సరిగా పనిచేయనప్పుడు కూడా బరువు పెరుగుతారు. బరువు పెరగటం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఎన్ని మందులు వాడినా బరువు తగ్గకుండా ప్రయోజనమే ఉండదు. 100-110 కేజీలు ఉండి నాకు నడుము నొప్పి ఉంది, తగ్గాలంటాం, ఆశ దురాశ అవుతుంది. కొంతమంది స్ప్రింగ్ మంచాల మీద పడుకుంటారు. స్ప్రింగ్ కాట్లు వాడకూడదు. చక్కగా ఇంట్లో మనకి బల్ల ఉంటే బల్ల మీద పడుకోండి, అంతేగాని నులక మంచాలను, వైరు మంచాలు, లేదు నవారు, ప్లాస్టిక్ నవారు సాగిపోద్ది. ప్లాస్టిక్ నవారు ఇంట్లో కూడా యూఫోమ్ పిల్లోస్ కానీ యూఫోమ్ పరుపులు కానీ వాడకూడదు. కొబ్బరి పీచు కాయర్ మ్యాట్రస్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. లేదా బొంత అని ఉంటుంది, ఒక అంగుళం బొంతలని, లేదా బూరగ దూద్తో చేసిన పరుపులు ఒక అంగుళం మందాన్ని ఉంటాయి, అవి వాడాలి. ఈ నడుము నొప్పి నడుము పూసని వైద్య పరిభాషలో లంబార్ వర్టెబ్రా అంటారు. రెండు పూసల మధ్యలో ఒక కుషన్ ఉంటుంది. ఆ కుషన్ని వైద్య పరిభాషలో డిస్క్ అంటారు. ఈ నడుము నొప్పి ఉన్న వారికి ఈ డిస్క్ కొంచెం పక్కకు తొలుగుతుంది. తొలగగానే నడుము నొప్పి వస్తుంది. ఈ డిస్క్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వెన్నుపాము నుంచి బయటకు వస్తున్న నరం మీద ఒత్తిడి చేస్తుంది. ఒత్తిడి చేసి నడుము నొప్పి వల్ల పోయి నరం మీద ఒత్తిడి చేయటం వల్ల నడుము నుంచి ప్రారంభించి పిరుదల వెనుక భాగాన, తొడల వెనుక భాగాన, మోకాల వెనుక భాగాన, పిక్కల నుంచి అరికాలు దాకా నొప్పి తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఈ నొప్పి నడుము నుంచి ప్రారంభమై అరికాలు దాకా పైనుంచి కింద దాకా వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. కొంతమందికి ఒక పక్క ఉంటుంది, కొంతమందికి రెండు పక్కలు ఉంటుంది. వాళ్ళకి నడుము నొప్పి కంటే ఈ సయాటికా బాధ ఎక్కువైపోతుంది. కాళ్ళు తిమ్మిరి పట్టిపోతాయి, నొప్పి ఉంటుంది. నడుము నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరకో, న్యూరో సర్జన్ దగ్గరకో వెళ్తారు. నడుము నొప్పి అంటే ఎముకల డాక్టర్ కంటే కూడా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళటం సమంజసం. ఎందుకంటే ఆ నరాలపై ఒత్తిడి, దాన్ని తొలగించడంలో సున్నితమైన పరిష్కారానికి న్యూరో సర్జన్లు మెరుగైన సేవలు అందించగలుగుతారు. వెళ్ళగానే ఎక్స్రే అంటే ఎక్స్రేలు ఏం కనపడదు, ఉపయోగం ఏమి ఉండదు. మరి నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఆర్థికంగా పర్వాలేదనుకుంటే ఎంఆర్ఐ చేయించుకోమని చెప్తారు. కానీ దానికి ఒక మంచి మార్గం ఉంది. హైదరాబాద్లో ఎంఆర్ఐ మామూలుగా ఎక్కడ చేయించుకోవాలన్నా 8,000, 10,000 అడుగుతారు. ఈ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు కేవలం 2,000 రూపాయలకి ఎంఆర్ఐ పరీక్ష చేస్తున్నారు. ఎంఆర్ఐలో మనకు కరెక్ట్ సమాచారం వస్తుంది. ఎంఆర్ఐ లేకపోయినా కూడా ఈ డాక్టర్లు నొప్పి ట్యాబ్లెట్లు వాడమంటారు. ఈ నొప్పి ట్యాబ్లెట్లు ఇచ్చేసరికి ఏమవుతుంది, మూత్రపిండాలు పాడైపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది. ఇక దాంతోపాటు గ్యాస్ ట్రబుల్, పొట్టలో పుండు, ఇవన్నీ కూడా అనర్థాలు ఉంటాయి. ఏదైనా నొప్పి ట్యాబ్లెట్లు 10 రోజులు దాటి వాడటం అవివేకం. మనం కిడ్నీలను మనం సొంతంగా వాటిని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. లేదు, డిస్క్ ఆపరేషన్ చేయాలంటారు. థైరాయిడ్ ఉందా లేదా తెలుసుకుని, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం, బరువు తగ్గటం అనేది చాలా కీలకం. దీనికి ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ ఉత్పత్తులతో లీ ఫార్మా అనే కంపెనీ వారు స్పైనోకార్ట్ అనే ఒక ట్యాబ్లెట్ని తయారు చేయడం జరిగింది. ఈ స్పైనోకార్ట్ దీంట్లో పసుపు ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దీంతోపాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ డి, ఆయుర్వేద మందు షల్లాకి కూడా ఉంటుంది. దీన్ని ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి 3 పూట్ల 3 ట్యాబ్లెట్లు 3 నెలలు వాడితే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీంతోపాటు సయాటికా తీవ్రంగా ఉంది. తాత్కాలిక ఉపశమనం కోసం
తీవ్రమైన సయాటికా ఉన్నవాళ్ళు ప్రెగాబాలిన్ NT 75/10 పొద్దున ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ వాడితే తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. సయాటికా పూర్తిగా రూపుమాపాలంటే ప్రెగాబాలిన్ NT 75/10 బాగా పనిచేస్తుంది. తర్వాత కొంతమందికి నొప్పి నిద్ర పట్టదు. అలాంటి వారికి స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్, ఇది నడుము మీద పూస్తే 2 గంటల్లో ఉపశమనం లభిస్తుంది. ఇది తాత్కాలికం, శాశ్వతంగా పరిష్కారానికి స్పైనోకార్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటితో పాటు మహాబీర విత్తనాలు, ఈ వన తులసి గింజలు 1 స్పూను గ్లాసు నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున పరగడుపున నీళ్లు గింజలతో సహా ఇవి తాగేయాలి. గింజలు కూడా మింగేయాలి, లేకపోతే గింజలు నవిలేసేయచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మహాబీర గింజలు 3 నెలలకే పరిమితం చేయకుండా తదుపరి కొన్ని సంవత్సరాల పాటు కూడా దీన్ని వాడవలసి ఉంటుంది. ఈ మహాబీర గింజల వల్ల బరువు తగ్గుతారు, మహాబీర గింజల వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇవి కొన్ని రోజులు ఎక్కువ వాడినా కూడా నష్టమేం లేదు. ఈ స్పైనోకార్ట్ మామూలుగా షుగరు, బీపీ, గుండె జబ్బుల మందులతో కలిపి వాడుకోవచ్చు. దీంట్లో రసాయనాలు అనేవి ఉండవు, తయారీలో రసాయనాలు లేవు, నిల్వ ఉంచడానికి రసాయనాలు లేవు, ప్యాకింగ్లో రసాయనాలు లేవు. పూర్తిగా ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు. ఇవి చాలా సేఫ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇవి కిడ్నీల మీద కూడా ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ స్పైనోకార్టు, స్మూత్ వాకు, మహాబీర గింజలు వాడి లక్షలాది మంది ఈరోజు ఎంతో ఉపశమనం పొందుతున్నారు. ఇది అన్ని షాపులలో దొరకపోవచ్చు. దీనికోసం మనం అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా ఈ కంపెనీ లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా మరొక 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9100107481 9100107481 8977030218. మూడవ నంబరు 9502897374. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది. మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి, కింద డిస్ప్లే చేసిన వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా కింద ఫోన్ నెంబర్స్కైనా మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.